రాష్ట్రంలో బీజేపీ బలోపేతమే లక్ష్యమంటున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్. ప్రస్తుతమైన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మనము ఫ్రెండ్లీ రిలేషన్ ఉండకూడదనే కాదు, ప్రభుత్వానికి ఖచ్చితంగా ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండాలా. ఆ రకంగా అది మెయింటైన్ చేస్తూ ఉన్నది. వెన్ ఇట్ కమ్స్ టు పొలిటికల్, టీఆర్ఎస్కు బీజేపీకి ఎటువంటి సారూప్యత లేదు. ఇవాళ టీఆర్ఎస్ యొక్క విధానాలు సిద్ధాంతాలు, ఒక సందర్భం వాళ్ళు మేము మావోయిస్టు సిద్ధాంతాలు అమలు చేస్తాం, ఎజెండా అమలు చేస్తామంటారు. ఒక సందర్భంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లకు ఓట్ల బ్యాంకు రాజకీయాలకు పాల్పడేటువంటి విధానాలు ప్రజలు తీసుకొస్తుంటారు. కాబట్టి రకరకాలైనటువంటి మరి సిద్ధాంతాల వైరుధ్యాలతో కొనసాగుతున్న టీఆర్ఎస్ పార్టీ నెవర్ ఇన్ ద పాస్ట్ బీజేపీ టీఆర్ఎస్తో కలిసి ఒక ఎన్నికల్లో కూడా ఈ 15 సంవత్సరాల్లో పోటీ చేసిన దాఖలాలు లేవు. ఈ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో కలిసి పోటీ చేసింది, టీడీపీతో కలిసి పోటీ చేసింది, సిపిఐ సిపిఎం ఈవెన్ ఇంక్లూడింగ్ ఎంఐఎంతో కలిసి పనిచేసింది. కానీ ఎన్నడూ కూడా బీజేపీ టీఆర్ఎస్ కలిసి సెంటర్ స్టేట్ రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలా అందరూ కోరుకుంటారు, ప్రైమ్ మినిస్టర్ కోరుకుంటారు. అది మంచి, ఎందుకంటే ఈ ఫెడరల్ సిస్టంలో అంటే ఈ సమాఖ్య స్ఫూర్తి అనుగుణంగా రాష్ట్రాలు బలపడాలి, అప్పుడే దేశం బలపడుతుంది. అందుకని ప్రధానమంత్రి చెప్తుంటారు టీమ్ ఇండియా అని. టీమ్ ఇండియా అంటే ప్రైమ్ మినిస్టర్ విత్ ఆల్ చీఫ్ మినిస్టర్, అప్పుడే టీమ్ ఇండియాగా అవుతుంది. రెండవది ప్లీనరీ గురించి మీరు చెప్పినప్పుడు ఐ ఫీల్ వెరీ బ్యాడ్. ప్రస్తుత ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఇంత కరువు విలయతాండం చేస్తూ ఉన్నది. ఇవాళ మనుషులు తాగడానికి నీళ్ళు లేవు, రైతులకు ఇవాళ మొత్తం పంట నష్టపోయింది నీళ్ళు లేక, పశువులకు ఇవాళ పశుగ్రాసం లేదు. మేము గ్రామాల్లో తిరుగుతున్నాం కరువు బృందాలుగా, ఇవాళ తాగడానికి లేవు. అవన్నీ కూడా సంతలకు పోతూ ఉన్నాయి, కబైలాలకు తరలిస్తూ ఉన్నారు. బట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ సీరియస్. ఇవాళ కేంద్రం కూడా 790 కోట్ల రూపాయలు కరువు నిధి కింద సాయం ఇస్తే కూడా ఇవాళ మంత్రులు జిల్లాలో సమీక్ష లేదు, ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయిలో సమీక్ష లేదు. అంటే కనీసం మీరు రైతుల భరోసా కల్పించే పరిస్థితి తీసుకురాకపోతున్నారు. ఇవాళ ఇన్ని ప్రజా సంఘాలు ఒక రాజకీయ పార్టీలుగా మేము తీసుకొచ్చి ఒక నివేదిక తయారు చేశాం. అట్లీస్ట్ యు యాక్ట్ ఆన్ వార్ ఫుటింగ్. లేకపోతే ఇవాళ 60 సంవత్సరాల మనం చూడటువంటి కరువు మనం చూస్తున్నాం. ఇవాళ గ్రామాలు వలసపోతా ఉన్నారు, కూలీలుగా వచ్చేస్తున్నారు పట్టణాలకు. ఇవాళ రైతులందరూ కూడా కూలీలుగా మారిపోతున్నారు. ఇవాళ గ్రామీణ ఉపాధి కింద ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళ కూలీలు కూడా సకాలంలో చెల్లించలేకపోతే వారి వాళ్ళ పస్తులు ఉంటున్నారు. బట్ ఈ సందర్భంలో మీరు ఇంత గ్రాండ్ షో ప్లీనరీ ఖమ్మంలో అవసరమా? ఎస్, మీరు పార్టీ మీటింగ్ పెట్టుకోవాలి, తప్పలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఇంత కరువుతో అల్లాడిపోతూ ఉంటే మీ మంత్రులు దాని మీద దృష్టి పెట్టారు, కనీసం ముఖ్యమంత్రి దాని మీద పట్టించుకోడు. మేము పోయి గవర్నర్ గారు కలిసాం, ఈ పరిస్థితి ఉందని చెప్పి. గవర్నర్ గారు నెక్స్ట్ డే ఇమీడియట్గా వాళ్ళు రివ్యూ చేశారు. అండ్ ఈ టుక్ టాస్క్ టు కన్సర్న్ అఫీషియల్స్, వెంటనే కొంత బడ్జెట్ రిలీజ్ వాళ్ళని పరిగెత్తించారు. వై నాట్ దిస్ గవర్నమెంట్ డస్ లైక్ దిస్? అందుకనే ప్లీనరీ పెట్టుకోండి, అభ్యంతరం లేదు. కానీ ప్లీనరీ ఒక గ్రాండ్ షో పెట్టి ఈ రకంగా కరువును విస్మరించడము, రైతులను విస్మరించడము. మీరు చూడండి, ఒకసారి గ్రామాల్లో పోతే ఎక్కడ ఎండ తాపికి చనిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు, పశువులు ఎక్కడికక్కడ చనిపోతున్నారు రోడ్ల మీద. ఇంత దారుణమైన పరిస్థితి ఏం లేదు. బట్ ఇవాళ మనకు కొత్త రాష్ట్రము, కొత్త ప్రభుత్వము, ఈ పాటికే మనకు ఒక అపవాదు. ఈ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం సాధించిందంటే 2000 మంది రైతులు ఆత్మహత్యలు మీ విధానాల వల్ల. మీరేమో ఎన్నికల ముందు రుణమాఫీ ₹1,00,000 అన్నారు. ఇప్పుడు వాయిదాల పద్ధతి మీద అంటే బ్యాంకులు కూడా అప్పులు ఇస్తలేడు, ప్రైవేటు వ్యక్తుల ద్వారా అప్పులు తెస్తున్నారు, అప్పుల మీద పెద్ద వడ్డీలు కట్టలేకపోతున్నారు, ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు. దీని గురించి మాట్లాడితే ఎదురుదాడి రాజకీయంగా, ఇది మంచిది పద్ధతి కాదనేది ఇట్ ఈస్ మై ఒపీనియన్. ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ గ్రహించాలి, గమనించాలి. ఓకే, నేను చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా చెప్పాను. ఇవాళ ఎన్నికలు లేవు, మేము మా పార్టీ నిర్మాణం, పార్టీని బలోపేతం చేయడం, ఒంటరిగా ఎదగడం మేము 2019 లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామండి. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తే నేను ఆ రోజు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రిని కొన్ని డిమాండ్ చేశాను. అన్ఎంప్లాయిడ్ యూత్ ఇవాళ మొత్తం ఇవాళ లక్షల పైగా వాళ్ళు ఆశతో చూస్తున్నారు. ప్రభుత్వ సంఖ్య అంతా కూడా ఖాళీలు అవుతాయి అని మీరు గ్రూప్ 2 అనౌన్స్ చేశారు, 459 పోస్టులు పెట్టారు.
మీరు 5 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారు, ఇది మంచిది కాదు, వాయిదా వేయమని అని చెప్పి మేము అడిగాము. దానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు, 1000 మందితో ఇస్తా అని చెప్పారు. అదే రకంగా ఎస్ఐ పరీక్షలు పెట్టారు, దానికి ఇంగ్లీష్ అనేది వెయిటేజ్ మార్క్స్ ఇస్తామని చెప్పారు. తెలంగాణ వెనుకబడ్డ రాష్ట్రము, తెలంగాణలో ఇవాళ ఇలిటరసీ 40% నిరక్షరాస్తున్నారు, గ్రామాల నుంచి ఇప్పుడిప్పుడే చదువుకొని వస్తున్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ కంపల్సరీ మ్యాండేటరీ చేస్తే వాళ్ళు పట్టణాల్లో ఉండేటువంటి యూత్కే బెనిఫిట్ అవుతుంది. మీరు దాన్ని మార్చాలని చెప్పినప్పుడు వెంటనే మాతో మాట్లాడి ఆ కన్సర్న్ ఆఫీస్తో మాట్లాడి ఇంగ్లీష్ వెయిటేజ్ తీసేస్తామని చెప్పారు. అదే రకంగా కానిస్టేబుల్స్ కూడా, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఆల్ ఇండియా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, క్లాష్ అవుతుంది, ఇది మంచిది కాదు, తెలంగాణ పిల్లలు నష్టపోతారు, మార్చాలన్నప్పుడు అది ఒప్పుకున్నాడు. అదే రకంగా భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేస్తున్నారు, 20 మాసాలుగా భార్య ఒక చోట భర్త ఒక చోట ఇబ్బంది అవుతున్నారు. ఇప్పటికైనా మీరు పరస్పరమైనటువంటి ఈ ట్రాన్స్ఫర్స్తో చేయాలని ఈ 4 ఒప్పుకున్నప్పుడు సంతోషం. నేను చెప్పిన దానికి బోలా శంకర్గా ముఖ్యమంత్రి ఒప్పుకుని చెప్పారు. మంచి పనులు చేస్తే స్వాగతిస్తాం, మేము రాజకీయాల కోసం మేము విమర్శలు చేయడానికి కోసం చేయడానికి లేదు. ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీస్తాం, ప్రశ్నిస్తాం, నీడల వెంటాడుతాం. మేము ప్రజల కోసం మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాం. ఏ పక్షాన కాదు, టీఆర్ఎస్ పక్షాన కాదు, టీడీపీ పక్షాన కాదు, ఇంకే పక్షాన కాదు, మాది ప్రజల పక్షం. కాబట్టి ఆ దృక్పథంతోనే క్రియాశీలక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తాం. సార్, నేను ఉపేందర్ సార్, భారత్ టుడే ఛానల్ రిపోర్టర్ని. ఇన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం ఉపేందర్ సార్, భారత్ టుడే ఛానల్. ఇన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది? తెలంగాణ ప్రభుత్వానికి అవుట్ ఆఫ్ 100 మార్క్స్ ఇవ్వాల్సి వస్తే యాజ్ ఏ ప్రెసిడెంట్గా మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? సెకండ్ క్వశ్చన్ సార్, ఏపీ కానీ తెలంగాణ కానీ 2 రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. ఒక పార్టీ జెండా మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఇంకో పార్టీలోకి వలసలు వెళ్తున్నారు. దీన్ని బీజేపీ సమర్థిస్తుందా? యాజ్ ఏ ప్రెసిడెంట్గా మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఉపేంద్ర గారు మంచి ప్రశ్న. 3 విషయాలు మీరు చెప్పారు. ఇవాళ 20 మాసాల టీఆర్ఎస్ పాలన, ప్రభుత్వ పాలన తెలంగాణ ప్రజలు ఆశించే దిశలో ఈ ప్రభుత్వం జరగటం లేదు. ఈ పాటికి 2 సంవత్సరాలు కావస్తున్నది. మీ ఎన్నికల ఎజెండా అమలుకు పూర్తిగా విస్మరిస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని మేము ఇన్సిస్ట్ చేస్తాము, ఒత్తిడి పెంచుతామని చెప్తున్నాము. అది మీ డైరెక్షన్ లెస్. ఎందుకంటే ఒక సర్ప్లస్ బడ్జెట్తో ఏర్పడ్డట్టు మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. కొత్త రాష్ట్రం వచ్చినప్పుడు 23,000 కోట్లు మనకు సర్ప్లస్ బడ్జెట్. ఇవాళ 20 మాసాల్లోనే మీరు 1,23,000 కోట్ల అప్పులు తెచ్చారు. నేను అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పాను, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు, అప్పుల ఊబిలోకి నెట్టుతున్నారంటే అప్పులు చేయడం తప్పు లేదని చెప్పి మన ముఖ్యమంత్రి అంటారు. తప్పు లేదు, కానీ దానికి పరిధులు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా మొత్తం ఇవాళ 3.5 కోట్ల జనాభా ఉంటే తలసరి 35,000 అప్పు మనిషి మీద, ఒక కుటుంబం మీద 1,18,000. ఇది ఆరోగ్యకరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కాదు. ధనిక రాష్ట్రం అని చెప్పిన మీరు ఈరోజు ఈ రకంగా దివాలా తీసే పరిస్థితి, అప్పులు తీసుకొచ్చే పరిస్థితి. అప్పులు అంటే అప్పుల మీద అప్పులు. ఇవాళ కేవలం మీరు వడ్డీలకే మీరు బడ్జెట్లో చెప్పారు 7,700 కోట్లు వడ్డీల కోసం మీరు కట్టున్నారంటే ఏ డైరెక్షన్లో మీరు నడిపిస్తున్నారు? దిస్ నాట్ ఏ గుడ్ సైన్ అని చెప్పాము. ఈ పంతా మార్చుకోవాలని ఇప్పుడు కూడా చెప్తున్నాం. మారకపోతే మా పంతా మేము ఎంచుకుంటాం. రెండవది మీరు అడిగింది ఇంకోటి, పార్టీ ఫిరాయింపులు చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం క్లారిటీగా. ఈ తెలుగుదేశం చేసిన తప్పు, ఇవాళ టీఆర్ఎస్ చేసిన తప్పు. రెండోది చాలా నేను ఢిల్లీలో కూడా మనం చాలా స్పష్టంగా చెప్పాం, ఈ 2 పార్టీలు కూడా మీరు పార్టీ ఫిరాయింపులు అనేది ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా మంచిది కాదు. ఇవాళ ప్రజలు ఏదైతే మ్యాండేట్ ఇచ్చారో, నిజంగా నీకు వాళ్లకు మీ ప్రభుత్వాలు చేసే అభివృద్ధి మీద ఆకర్షితులై పార్టీలు చేస్తా అంటే లెట్ దెమ్ రిజైన్ ఫర్ దేర్ పోస్ట్. ప్రజలు ఏ పార్టీ మీద గెలిపించారో దాన్ని రాజీనామా చేసి పార్టీకి చేరండి. ఇంకోటి, ఈ 2 పార్టీలు ఏం చేస్తున్నాయి ఇప్పుడు, అంత రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఈ 2 రాష్ట్రాలు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఇటు 153, అటు 225. కానీ దీన్ని రాజకీయంగా దాన్ని సొమ్ము చేసుకోవడానికి 2 పార్టీలు కూడా తప్పు చేస్తున్నాయని కూడా నేను చెప్పడం జరిగింది. ఇది తప్పు, మంచిది కాదని. అంటే వాళ్ళను ఆ రకంగా ప్రేరేపించి మా పార్టీలకు రండి, సీట్లు పెరుగుతున్నాయి, మీకు సీట్ ఇస్తాము అని హామీలు ఇస్తూ ఉన్నారు. ఆ భరోసాతో కొంతమంది చేరుతూ పోతారు. ఇది మంచిది కాదు. కాబట్టి ఇవాళ ప్రజలు నిర్ణేతలు ఫైనల్గా. కాబట్టి పార్టీ ఫిరాయింపులు మంచి సంప్రదాయం కాదు. ఈ రకంగా ప్రభుత్వాలు చేసేది చాలా పొరపాటు. అధికారంలో ఉన్నాం కాబట్టి నేను నిన్న గ్రామాల్లో తిరుగుతుంటే మా సర్పంచులు, ఎంపీటీసీలు వాళ్ళు చెప్తున్నారు, మాకు ఈ ప్రభుత్వం అధికార పార్టీ నిధులు ఇస్తలేదు, మాకు కేంద్రం నేరుగా ఇవాళ మోదీ ప్రభుత్వం 5% నిధులు ఇస్తున్నది గ్రామ పంచాయతీ. ఫస్ట్ టైం అంటే ఒక గ్రామానికి 85 లక్షల రూపాయలు నేరుగా వస్తున్నాయి. కానీ ఆ 85 లక్షలు ఒక గ్రామానికి వస్తుంటే
21 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి వస్తుంటే ఇవాళ సందొట్లో సదయమీయ మాదిరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పాత బకాయిలు అన్ని మీరు కరెంటు బకాయిలు ఉన్న 20 ఏళ్ల నుంచి ఆ 80 లక్షల నుంచి పట్టుకొని ఈ రకంగా మొత్తం సర్పంచ్ నిర్వీర్యం చేస్తున్నారు. మా పార్టీలకు వస్తే మీకు ఫండ్స్ ఇస్తాము, మా పార్టీలకు వస్తే మీకు ఆ రకంగా అభివృద్ధి చేస్తాం, ఈ రకమైనటువంటి భయభ్రాంతులు చేస్తున్నారు అని ఏదైతే ఫిర్యాదులు వస్తున్నాయో ఇది కూడా మంచిది కాదని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇది మంచి సంప్రదాయం కాదు. ప్రజలు ఇవాళ మ్యాండేట్ ఇచ్చి సర్పంచ్ గెలిపించారు, ఎంపీటీసీ గెలిపించారు. ఆ సర్పంచ్ గ్రామ అభివృద్ధి చెందితే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. అంతేగాని మా పార్టీ వాళ్ళు ఉన్న చోటనే అభివృద్ధి కావాలి, మా పార్టీ వాళ్ళు ఉన్న చోట నిధులు ఇస్తామనేది ఏదైతే ఉందో మంచిది కాదు. పైపెచ్చు కేంద్రం నిధులు ఇస్తా ఉంటే మీరు అడ్డుకొని పాత బకాయిల కోసం తీసుకోవడం ఏంటి? కాబట్టి సర్పంచులు అధికార పార్టీ అయినా విపక్షాలైనా ఇవాళ అసంతృప్తితో ఉన్నారు. మోదీ ప్రభుత్వం మాకు గ్రామానికి 85 లక్షలు ఇస్తుంటే ఇదేంటంటే 40 లక్షలు 30 లక్షలు కరెంటు బకాయిలు 20-30 సంవత్సరాలు దాన్ని మీ ప్రభుత్వం ఎందుకు దాన్ని కనీసం మినాయింపు ఇవ్వరు? ఇవాళ గ్రామాల్లో ఆ గ్రామ అభివృద్ధి కోసమనో ఒక పాఠశాల అభివృద్ధి కోసమనో ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు టాయిలెట్ లేవని చదువు మానేస్తున్నాం. దాని నిర్మాణం కోసమో రోడ్లు వేసుకోవడానికి కోసమో లేదా అక్కడ నీటి తొట్లు కట్టుకోవడానికి ఇప్పుడు కరువు ఉన్నది. ఈ సర్పంచులను బలోపేతం చేసి నిధులు ఇచ్చి వాళ్ళని పని చేయించాల్సింది పోయి ఇంత అపవాదం వస్తుంటే మీకు ఇది మంచిగా అనిపిస్తుందా? కానీ ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా మేము చెప్తాం. లక్ష్మణ్ గారు వర్మ TV5 నుంచి అండి. వర్మ ఇస్ ఓవర్. నెక్స్ట్ మేడం. యా ఇక్కడ కూడా మరి మహిళలను మరి వివక్ష అనుకుంటారు. మరి యూ షుడ్ గివ్ ఛాన్స్, మహిళలకు ఇవ్వాలి. సార్ నమస్కారం సార్. మ్యామ్, ముఖ్యంగా బయట నుంచి పార్టీలో అడుగు పెట్టే అభివృద్ధి అనేది అసలు ఉండట్లేదు అనేది ఒకటి ఉంది విమర్శ. ఎగ్జాంపుల్కి నాగం గారు తీసుకోవచ్చు, వేరే వాళ్ళు కావచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే ఒక అసంతృప్తి వర్గం అంతా ఏర్పడింది. సో మీ అధ్యక్షతన ఆ వర్గానికి ఏమైనా న్యాయం చేకూరుతుందా అనేది? వాస్తవంగా మీరు అనుకున్నట్టుగా వర్గం లేదు, వేద అభిప్రాయం లేదు. మాది ఇంటర్నల్ డెమోక్రసీలో ఇష్యూ బేస్డ్గా డిస్కషన్ జరిగినప్పుడు భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు. అంత మాత్రాన డెమోక్రసీలో అంతర్గత ప్రజాస్వామ్యంలో చర్చించుకుంటాం. ఆ రకమైన మెజారిటీ అభిప్రాయాల మీద నిర్ణయాలు తీసుకుంటాం. మాది సమిష్టి నిర్ణయము, సమిష్టి నాయకత్వము, సమిష్టి కృషి. ఇవాళ ప్రెసిడెంట్గా నేను డిసైడ్ చేయవచ్చు కానీ బట్ అల్టిమేట్లీ మై టీమ్ విల్ డిసైడ్. ఐ కెనాట్ అలోన్ డిసైడ్ ద థింగ్స్. అది వాళ్ళు నాగం జనార్దన్ రెడ్డి గారు మొన్న కూడా వారు కలిశారు. వాళ్ళు తప్పకుండా బీజేపీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఒక ఇష్యూ మీద బేస్ చేసుకొని వారు సపరేట్గా కొన్ని ఇష్యూస్ మీద వారు ఫైట్ చేయడం తప్పులేదని. ప్రజా సమస్యల కోసం లేదా ప్రజల అవసరాల కోసం ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి అవకతవకలు, అవినీతి మీద వారు ఎత్తి చూపే ప్రయత్నం చేస్తారు. మంచిది అది. ఇవాళ నిజంగా వారు చెప్పేదంటే కూడా మొన్న చెప్పారు వాళ్ళు మహబూబ్ నగర్లో ఈ వాటర్ గ్రిడ్ పేరు మీద పైపులు నిర్మాణం చేస్తున్నారు అక్కడ వాళ్ళ మహబూబ్ నగర్ జిల్లాలో. ఆ పైపులు నాణ్యత లేదు, అప్పుడే పగిలిపోతున్నాయని చెప్పి ఇవాళ 40,000 కోట్లతో వాటర్ గ్రిడ్ అని మిషన్ భగీరథ అని చెప్తూ ఇవాళ వర్షాకాలం రాకముందే పైపులన్నీ కూడా పోతా ఉంటే అది మంచిది కాదు. నిజంగా వారు దాన్ని ఎత్తి చూపే ప్రయత్నం చేసి దానికోసం ఫైట్ చేస్తున్నారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సార్ ఇంకోటి సార్, మీరేమో ఒక పక్క ప్రత్యామ్నాయ రాజకీయ వెళ్తూ ఉంటున్నారు, ఏమో రాష్ట్ర ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉంది. మీరు ప్రభుత్వం పార్ట్ అన్నట్టుగా వెళ్తుంది మెసేజ్. సో ఈ మెసేజ్ నుంచి బయటికి తీసుకురావడానికి పార్టీని ఏ విధంగా మీరు చేస్తారు? ఏ మెసేజ్ అమ్మా? అంటే మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసే ఉన్నారనేది. ఎందుకంటే ప్రతి వేదికలన్నింటినీ పంచుకుంటారు, మీ మినిస్టర్స్ ఎక్కడ విమర్శించారు, అట్లా ఆ విధంగా ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని చెప్పాను. వి వుడ్ లైక్ టు ప్లే ప్రోయాక్టివ్ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్. ప్రోయాక్టివ్ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్ అంటే క్రియాశీలకమైనటువంటి పాత్ర, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తాం. ప్రజల సమస్యలు వచ్చినప్పుడు రాజీ పడే ప్రసక్తే లేదు. ఏదైనా మంచి పనులు చేస్తే మేము స్వాగతిస్తాం. అల్టిమేట్లీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పాటుపడతాం. తెలంగాణ సమాజం కోరుకున్నది ఇవాళ తెలంగాణ వస్తే అన్ని వర్గాలకు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశించారు. కాబట్టి ఆశించే దిశలో అడుగులు వేస్తే తప్పకుండా వెల్కమ్. కానీ ఆ దిశలో మీరు చేస్తలేరు కాబట్టి మేము తప్పుపడుతున్నాం. మీరు అన్నట్టు కొంతమంది అప్పుడే అంటున్నారు 20 మాసాలకు మీరు తప్పుపడుతున్నారు, 20 మాసాలకే ప్రభుత్వం నిలదీస్తున్నారంటే అడుగులు తప్పుపోతున్నాయి కాబట్టి సెటిలైట్ చేసుకోమని చెప్తున్నాం. సెటిలైట్ కాకపోతే భవిష్యత్తులో మీరు దాన్ని సరిదిద్దుకోలేరు కాబట్టి హెచ్చరిస్తున్నామని చెప్తున్నాం. అందుకనే ఎక్కడ మంచి జరిగితే స్వాగతిస్తాం. మంచి జరిగేదానికి చాలా తక్కువ స్కోప్ 20 మాసాల్లో కనబడుతుంది ఈ ప్రభుత్వంలో. అందుకని మీరు చేసే తప్పిదాలను ఎప్పటికప్పుడు కూడా ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఆ రకంగా ప్రజలను వాళ్ళ యొక్క మద్దతు కూడగట్టుకొని మేము స్ట్రెంగ్తెన్ చేస్తాం. ముఖ్యంగా యూత్ అండ్ మహిళా మాకున్నటువంటి వింగ్స్ కూడా ఉన్నాయి. యువ మోర్చా ఉంది, మహిళా మోర్చా ఉంది, ఎస్సీ వింగ్ ఉంది, ఓబీసీ వింగ్ ఉంది. ఎవరి సెక్షన్స్ వాళ్ళు ఆ వింగ్స్ కూడా ఆ సెక్షన్స్ యొక్క సమస్యలు ఐడెంటిఫై చేస్తారు. ఆ సమస్యల మీద వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు దృష్టి పెట్టి అవసరమైన పద్ధతిలో కూడా ఆ ఉద్యమాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ నా పేరు శాస్త్రి అండి, నవ తెలంగాణ రిపోర్టర్ని.
సార్ ఒక మూడు అంశాల మీద మిమ్మల్ని అడగదలుచుకున్నాం సార్. ఒకటి మీరు ప్రధానంగా ప్రస్తావిస్తున్నటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటి పథకం ఈ గతంలో కూడాను ఈ పంట రుణాలకు సంబంధించి ఈ ఇన్సూరెన్స్ పథకం అనేటువంటిది ఉన్నది. కానీ దాంట్లో ఉన్నటువంటి విధి విధానాలను ఏమాత్రమూ మార్చకుండా మీరు అదే పథకాన్ని పేరు మార్చేసి అమలు చేయడం వల్ల రైతులకు ఒరిగేటువంటి ప్రయోజనం ఏంటి? మండలాన్ని యూనిట్గా తీసుకోవడం కరెక్ట్ కాదు, రైతును యూనిట్గా తీసుకోవాలని చెప్పని రైతు సంఘాలు చాలా కాలం నుంచి కూడాను డిమాండ్ చేస్తా ఉన్నాయి. మీరు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాని పరిగణలోకి తీసుకోలేదు. ఒకటి. రెండవది పిఎఫ్ విత్డ్రావల్స్ గురించి. పిఎఫ్ విత్డ్రావల్స్ గురించి ఆ పిఎఫ్లో ఎవరికి చెందిన సొమ్మును 33,000 కోట్ల రూపాయలని ఇతర పథకాలకు మళ్లిస్తున్నాము అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పిఎఫ్ లబ్ధిదారులకు దాన్ని చెందాలి కానీ ఇతరులకు ఎట్లా మళ్లిస్తారనేటువంటి ఒక చర్చ ఒకటి. రెండోది, ఈ మధ్య కాలంలో మీరు ఇచ్చినటువంటి పిఎఫ్ విత్డ్రావల్స్ మీద ఆందోళనలు జరిగిన తర్వాత వెనక్కి తగ్గారు మీరు. ఇంకొక మూడో అంశం సార్, మా జర్నలిస్టుకు సంబంధించింది. ఈ మతీజియా కమిటీకి సంబంధించినటువంటిది ఢిల్లీ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. దాన్ని మతీజియా కమిటీ జర్నలిస్టుల వేతనాలకు సంబంధించింది. ఢిల్లీ ప్రభుత్వం దానికి చట్టబద్ధత కల్పిస్తూ చట్ట రూపంలో తీసుకొని వచ్చింది. ఇది జర్నలిస్టుల యొక్క సంక్షేమం కోసం. కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ రూపంలో దీన్ని తీసుకొని వచ్చి అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా దీన్ని అమలు చేయాలి అనేటువంటి ఒత్తిడి మేరకి మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఈ రాష్ట్రం నుంచి మీరు ఏదైనా కేంద్రానికి లేఖ రాస్తారా? 4 ఇష్యూస్ మీరు చెప్పారు. ఇన్సూరెన్స్ విషయంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మీరు చెప్పినట్టుగా పాత పద్ధతిని ఇవాళ మేము అది తీసుకోలేదు. మా ప్రధానమంత్రి గారు ఇవాళ తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ పరిహారం చెల్లించేదానికి ఇవాళ రబీ సీజన్లో 1.5, ఖరీఫ్లో 2%, కమర్షియల్ క్రాప్స్ అయితే 5%. ఇంత తక్కువ ప్రీమియం ఎప్పుడు కూడా లేదు. దాని కూడా పరిహారం ఎంతవరకు అంటే గతంలో 50% పంట నష్టపోతేనే పరిహారం వచ్చేది. ఇప్పుడు దాన్ని తగ్గించి 33% పంట నష్టపోయినా పరిహారం చెల్లిస్తూ ఉన్నాం. అంతేకాదు చెల్లించేదాన్ని కూడా ఇంతకుముందు దానికంటే 1.5 రేట్స్ పెంచి ఆ పరిహారం ఇవాళ పెంచడం జరిగింది. మూడోది ఇవాళ ఇంకా ఇన్నోవేటివ్, కేవలం పొలంలో ఉన్నటువంటి పంటకు మాత్రమే ఇవాళ రక్షణ కాదు, ఆ పండినటువంటి పొలాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత గిడ్డంగులో పెట్టినా లేకపోతే ఇంకెక్కడ పెట్టినా 14 రోజుల వరకు ప్రకృతి వైపరీత్యం వల్ల ఆ నిల్వ చేసినటువంటి ఆ యొక్క పంట కనుక మళ్ళా నష్టం వాటిల్లితే కూడా దాన్ని కూడా పరిహారం చెల్లించే విధానం ఇవాళ ప్రధానమంత్రి తీసుకొచ్చారు. ఇది గతంలో ఎప్పుడు లేనటువంటి విధానం. రెండో ఇష్యూ పిఎఫ్ విషయంలో కూడా మీరు ఒకటి గమనించాలా. గత యూపీఏ ప్రభుత్వంలో అన్క్లెయిమ్డ్ పిఎఫ్ కొన్ని 30,000 crores అంటే ఆ ప్రభుత్వం చెల్లించలే. ఎవరి దగ్గర ఆ ప్రీమియం కట్టించుకున్నదో వాళ్ళు అసలు పూర్తిగా ఇవాళ డిజిటలైజ్ చేస్తే మొత్తం లెక్కలు తీస్తే వాళ్ళ పేర్లే లేవు. ఇప్పుడు ఆ ఫండ్ని ఏం చేయాలనేది ప్రజా ఉపయోగం కోసం ఖర్చు పెట్టాలనేదే ప్రభుత్వం ఆలోచన. 25-30 వేల కోట్లు ఆ రోజు ఉద్యోగస్తుల ద్వారా మీరు కట్టించుకున్న తర్వాత ఇవాళ వాళ్ళకి తిరిగి చెల్లించే పరిస్థితి లేని పరిస్థితి మీరు తీసుకొచ్చారంటే ఇవాళ మా లెక్కలని తీస్తే దత్తాత్రేయ గారు కార్మిక శాఖ మంత్రిగా ఆ 25-30 వేల కోట్లు మళ్ళీ కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఏ రకంగా చేయాలనేది ఒక ఆలోచన జరుగుతుంది తప్పకుండా. రెండోది మీరు జర్నలిస్ట్ విషయంలో కూడా మీరు చెప్పారు. మొదటి నుంచి కూడా బీజేపీ మేము సానుకూలంగా ఉన్నాం. ఇక్కడ